ప్రియులైన దేవుని పిల్లలకు లోకరక్షకుడైన యేసయ్య నామంలో ప్రత్యేకంగా వందనాలు తెలియపరచుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానాంశము పొరపాట్లు ప్రతిఫలములు. మానవుని యొక్క జీవితంలో పొరపాటు అనేది సర్వసాధారణం. ఈ పొరపాటు అనేటువంటి పదాన్ని బైబిల్లో నేరుగా మనం చూడలేం. కానీ పొరపాటు దాని యొక్క అర్థాన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, పొరపాటు అంటే ఒక తప్పు, లేకపోతే లోపం, లేదా పాపం, లేదా తప్పిదము, అపరాధము, ఇలా కొన్ని అర్థాలు దానికి ఉన్నాయి. ఇక ప్రతిఫలం అంటే మనకు తెలుసు, ఏదైనా మనం చేసిన దానికి మనం పొందేటటువంటి ఇవి ప్రతిఫలం. నువ్వు మంచి చేసినా దాని ఫలితాన్ని పొందుకుంటావు, చెడ్డ చేసినా దాని ప్రతిఫలాన్ని పొందుకుంటావు. పౌలు గారు అంటాడు కదా, నువ్వు చేసిన క్రియ మంచిదే కానీ చెడ్డదే కానీ అది నీ శరీరంతో చేసావు కనుక నీ శరీరంతో చేసినటువంటి ప్రతి క్రియా ఫలమును నీవు దేవుని న్యాయపీఠం ఎదుట నువ్వు ప్రత్యక్షం పొందుకుంటావని ఆయన రాస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తులు కూడా పొరపాట్లు చేస్తారా? భక్తులు కూడా మానవులే కదా. భక్తుల జీవితంలో పొరపాట్లు ఉన్నాయా? ఉన్నాయి. క్షమాపణ పొందిన వారు కొంతమంది, క్షమాపణ పొందకయే మరణించిన వారు కొంతమంది. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించి ఆశీర్వాదం పొందుకున్నటువంటి వారు కొంతమంది, వెంబడించి చివరి క్షణంలో జారిపోయినటువంటి వారు కొంతమంది. కనుక చూడండి, పొరపాటు అనేది సర్వసాధారణంగా అందరం చేస్తాం. మనం చేసినటువంటి పొరపాటుకి లేదా తప్పుకి, పాపమునకు, అవిశ్వాస సంబంధమైన క్రియా జీవితానికి తప్పనిసరిగా ఫలితం పొందాల్సిందే. పొరపాటు అనేది ఒక చెడు వ్యసనం కావచ్చు, ఒక చెడు వ్యసనాల మీద మనకు ఆసక్తి కావచ్చు. యవనస్తులైన పిల్లలు యుక్త వయసులో పొరపాట్లు చేస్తూ ఉంటారు. కొంతమంది మధ్య వయసులో పొరపాట్లు చేస్తూ ఉంటారు. కొంతమంది వృద్ధాప్యం వచ్చినా కూడా ఇక కామన్ సెన్స్ ఉండదు, పొరపాట్లు చేస్తూనే ఉంటారు. కొంతమంది జీవితం అంతా కూడా పొరపాట్లకు నిలయమైపోతూ ఉంటుంది. ప్రియమైనటువంటి వారులారా, విద్యార్థి జీవితంలో వారు చదవాల్సినటువంటి సమయంలో చదవాలి. చదవకుండా ఫెయిల్ అయిన తర్వాత పొరపాటు ఎవరి మీద అంటే ఎవరిది నేరం? ఎవరిది నేరం? నేను ఫెయిల్ అవ్వలేదని రిజల్ట్ వచ్చినప్పుడు మొహం మార్చుకుని 4 కన్నీటి చొక్కలు తల్లిదండ్రుల మీద వదిలి వేదన పడ్డట్టుగా, బాధపడ్డట్టుగా, మళ్ళీ ఇప్పుడు భయం, మరి ఎక్కువగా ఏమన్నా అంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడో, ఎటు వెళ్ళిపోతాడో, మళ్ళీ భయం. విలువైన సంవత్సర కాలాన్ని దుర్వినియోగం చేసుకుని టీచర్స్ చెప్పినటువంటి పాఠాలని వినకుండా ఏదో సరదాగా కాలేజీకి వెళ్తూ కొన్నిసార్లు క్లాసులు ఎగ్గొట్టి, అసలు కాలేజీనే ఎగ్గొట్టి సినిమాలకి, షికార్లకి, పనికి మానేటువంటి వాటన్నిటికీ వెళ్తూ కాలయాపన చేసి విలువైన జీవితాన్ని, విలువైన సమయాన్ని పాడు చేసుకుని దాని ప్రతిఫలం పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తే ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవలసినటువంటి వయసు వచ్చినప్పుడు దానిని దుర్వినియోగం చేసుకుని వారి జీవితకాలం అంతా కూడా కూలీరాలి చేస్తూ బ్రతుకుతూ కుటుంబాన్ని పోషించలేక నానాయాతనలు పడుతున్నటువంటి వారు మన కళ్ళ ఎదుట లేరా? ఉన్నారు. కొంతమంది ఆర్డినరీ స్టూడెంట్స్ అయినా వారు కష్టపడి చదివి వారు ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని ఆ లోకంలో అంటే ఈ జీవితం బాగా సెటిల్ కావాలని ఆశపడినటువంటి వారు చాలామంది లేకపోలేదు. ఆర్డినరీ స్టూడెంట్స్ ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా బ్రతుకుతుంటే నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయి ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా జీవితం కొన్ని పొరపాట్లకు అవకాశం ఇచ్చి
జీవితాన్ని పాడు చేసుకుని అటు పని చేయలేక ఇటు చదవలేక జీవితంలో ఓటమిని చవి చూసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, పొరపాటు అనేది మానవుని యొక్క జీవితంలో జరిగే లోపాలలో ఒకటి. పొరపాటు చేయటానికి వయసుతో నిమిత్తం లేదు, తప్పు చేయటానికి వయసుతో నిమిత్తము లేదు. విశ్వాసులుగా విశ్వాస యాత్రలో నీ జీవితంలో ఎన్ని పొరపాట్లు జరిగినాయో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎన్నిసార్లు తప్పుటడిగేసావో ఎన్నిసార్లు దేవుని నీ లోకానికి అప్పగించావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకుని అలా ఉండు. దాని యొక్క ప్రతిఫలం పొందేటప్పుడు చూడు దాని యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో. మనకు శక్తి ఉన్నప్పుడు, మనకు జ్ఞానం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు ఏమి జరగదని అనుకుంటాం. ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేశాడో అవన్నీ కూడా జరుగుతాయి అనే సత్యాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, ఉద్దేశపూర్వకంగా కొన్ని పొరపాట్లు చేస్తాం, ఉద్దేశపూర్వకంగా కాకుండా కొన్ని పొరపాట్లు చేస్తాం. అంటే ఆ పొరపాటు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆటోమేటిక్గా ఆయా సమయాల్లో తప్పు చేసేస్తాం, తెలియకుండా చేస్తాం. కొన్ని తెలిసి తప్పులు చేస్తాం. రెండు తప్పే. ఈ రెండింటికి శిక్ష తప్పదు. ఎందుకంటే విశ్వాసి అప్రమత్తంగా ఉండాలని ప్రభువు చెప్పాడు. ఎంత అప్రమత్తంగా ఉండాలని ప్రభువు చెబుతున్నాడంటే, దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. అంటే విశ్వాసి ఏమిటంటే మెలకువగలిగినటువంటి వాడు విశ్వాసి. అతని జీవితం నిద్రా జీవితం కాదు. అంటే భౌతిక సంబంధమైన నిద్రను గురించి నేను చెప్పటలేదు, ఆత్మ సంబంధమైన నిద్ర గురించి నేను చెబుతున్నాను. అంటే విశ్వాసి మదిలో ఎప్పుడు వాక్యం ఉంటుంది, హృదయలో ఎప్పుడు ధ్యానం ఉంటుంది, వీధిలో గొప్ప సాక్షి ఉంటుంది విశ్వాసికి. ఈ మూడు లక్షణాలు విశ్వాసికి ఉండాలి, దైవ సేవకుడికి ఉండాలి. అలాంటి వ్యక్తులు పడిపోవటం అనేది చాలా కష్టం. ఎందుకంటే మన విరోధి అయినటువంటి సాతాను వాడు సులభంగా చిక్కులు పెట్టేటువంటి పాపంలో మనల్ని నెడతాడు. కొన్నిసార్లు ఎంత గొప్ప విశ్వాసులైనా, గొప్ప భక్తులైనా, గొప్ప సేవకులైనా త్రుటిలో పడిపోయినటువంటి సందర్భాలు లేకపోలేదు. అయితే వారు వెంటనే తెలుసుకుని పాప క్షమాపణ పొందారు. నీవు నీ పాపములకు పాప క్షమాపణ పొందావా? పాపాలు చేస్తూనే పదే క్షమాపణ అడిగేటువంటి పరిస్థితిలో ఉన్నావా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. పొరపాటు అనేది అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా పొరపాటే. పాపం అనేది అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా పాపమే. ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో సాతానికి మనం దొరుకుతూనే ఉంటాం. సాతాను మన విశ్వాస జీవితాన్ని జల్లెడ పట్టాలని, మనలో ఉన్నటువంటి లోపాన్ని లోకానికి చూపించాలని, మనలో ఉన్నటువంటి చిన్న కంతల్ని, నలుసుల్ని లోకానికి చూపించాలని వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. లోకం కదా ఎలా ఉన్నాయా అంటే వారి తప్పులు ఎలా ఉంటాయి అంటే దూలాల్లాగా ఉంటాయి. విశ్వాసులుగా మన తప్పులు నలుసులుగానే ఉంటాయి. కానీ దూలం లాంటి తప్పులు చూసినటువంటి వారు ననుసు లాంటి మన చిన్న తప్పులు చూస్తున్నప్పుడు మనల్ని లోకాలకి ఎంటవేస్తారు. అందుకనే అప్రమత్తంగా ఉండాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక భక్తుల పొరపాట్లు దాని యొక్క ప్రతిఫలం అనేటువంటి అంశంలో 7 విషయాలు చెబుతాను, లేకపోతే 8 విషయాలు చెబుతాను. 2 వారాలు ఈ అంశాన్ని చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దావీదుని గురించి అందరికీ తెలుసు. రాజుల గ్రంథం 1వ గ్రంథంలో 11వ అధ్యాయంలో తన కుమారుడు పతనాన్ని చూస్తాం. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 11వ అధ్యాయంలో తండ్రి యొక్క పతనాన్ని చూస్తాం. దావీదు దేవునికి ఇష్టానుసారుడని, ప్రియమైనటువంటి వాడని, హృదయానుసారుడని ఇలాంటి మాటలు దావీదు గురించి రాయబడ్డాయి. సింహము వంటి గుండె కలిగినటువంటి వాడని రాయబడింది. చిన్న వయసులోనే గొల్యాతును కొట్టగలిగినటువంటి వీరుడు, ధీరుడు అని మనం అనేక సార్లు దావీదు గురించి చెప్పుకుంటున్నాం. లేత వయసులో సాతాను ప్రతినిధిని కొట్టగలిగాడు, కానీ రాజైన తర్వాత శాటాను తన ప్రతినిధిని ఇతని మీదకు వదిలినప్పుడు అతను ఓడిపోయాడు. అంటే పసి వయసులో కొట్టగలిగాడు,
మధ్య వయసులోకి వచ్చేటప్పటికి ఆధ్యాత్మికంగా పడిపోయాడు, పొరపాటు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు చెబుతాను, మన జీవితం 4 స్టేజెస్, మన లైఫ్ 4 స్టేజెస్: బాల్యము, తర్వాత యవనము, మధ్య వయసు, వృద్ధాప్యం. దావీదు యొక్క బాల్యం చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. క్రూర మృగాలు కూడా ఆయన గొర్రెల మందను కాస్తూ ఉన్నప్పుడు, గొర్రెల మందను తినటానికి తోడేళ్ళు, సింహాలు, పులులు వచ్చినప్పుడు ఈయన ఆ సితారా తీసుకుని వాయిస్తూ ఉంటే ఆయన యొక్క సంగీతానికి ముగ్ధులైపోయినాయి అంట. ఏంటయ్యి? క్రూర మృగాలు. అంటే ఆయన దీని నుంచి వస్తున్నటువంటి ఆ సంగీతం కూడా ఎలా ఉందంటే అంత స్పిరిచువల్గా ఉంది. అయితే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత, ఒక ఐశ్వర్యం వచ్చినాక, ఒక కీర్తి, ఖ్యాతి, ఘనత వచ్చిన తర్వాత ఈ రాజు పరిస్థితి ఏమిటి? ఎందుకంటే కొన్నిసార్లు ఆశీర్వదించబడిన తర్వాత, ఐశ్వర్యం వచ్చిన తర్వాత పొగరు వచ్చింది. ఉద్యోగం రానంతకాలం దేవుని పాదాలు పట్టుకుంటాం ఉద్యోగం కావాలని. గర్భఫలం లేనంతకాలం దేవుని పాదాలు పట్టుకుంటాం గర్భఫలం లేదని, కదండి. ఏదైనా ఆపద ఉంటే ఆపద నుండి గట్టెక్కే వరకు దేవుని పాదాలు పట్టుకుంటాం, ఆపద నుండి కాపాడబడాలండి. ఒడ్డెక్కినాక తెడ్డు తగలబెట్టాడంటే దేవుడు, కదండి. జాగ్రత్త. నీ అవసరం తీరిన తర్వాత దేవుడికి బాయ్ చెప్పి దేవుణ్ణి మర్చిపోవద్దు. లేదు, విశ్వాస జీవితంలో నువ్వు ఎదుగుతున్న కొలది దేవుని పాదాల చెంత నేర్చుకోవడానికే ప్రయత్నం చేయగాని, నేను విశ్వాసంలో స్ట్రాంగ్, నా అంత విశ్వాసం లేడు, నా అంత విశ్వాసరాలు లేదని ఎప్పుడు కూడా గర్వపడద్దు. కొన్నిసార్లు నీ విశ్వాస స్థాయిని బట్టి దేవుడు శాటర్ ఏం చేస్తాడంటే, ఎక్కడ బలమైన విశ్వాసులు ఉంటారో అక్కడే సాతాను శోధన కూడా ఉంటుంది. బలమైన ప్రార్థన ఉన్న చోట శోధన కూడా ఉంటుంది, అంతేనా? ఒకసారి ఒక ఉదాహరణ చెప్పాను నేను. పిట్టలు కొట్టేవాడు గన్ తీసుకుని వెళ్ళాడంట. గన్ తీసుకుని వెళ్ళి పిట్టలు పైన పావురాలు వెళ్తాయి వెళ్తుంటే గన్ పేల్చాడు. గన్ పేలిస్తే కొన్ని పావురాలు ఎగిరిపోయినాయి అంట. ఎందుకంటే ఆ దెబ్బలు దానికి తగలలేదు కనుక ఎగిరిపోయినాయి. కొన్ని పావురాలు కింద పడ్డాయి. కింద పడ్డ పావురాల్లో 2 రకాలు ఉన్నాయి. కొన్ని ఏంటంటే ఆల్రెడీ చచ్చి పడిపోయినాయి, కొన్ని ఏం చేస్తున్నాయి అంటే ఎగిరిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి అంట. దెబ్బ తగిలింది, ఎగిరిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి అంట. ఇప్పుడు వేటగాడు వేటిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పైన ఎగిరిపోయినాయా వీడికి దొరకవు. ఇంకోసారి గన్ షాట్ కొట్టినా ఈ దాటిపోయినాయి కుదిరేది కాదు. చచ్చినాయి అంటే ఇంకెక్కడో బావు, చచ్చినాడు జోలి అవసరం లేదు. కనుక శాటాన్ అనేటువంటి వేటగాడు ఆత్మీయంగా చచ్చినటువంటి వారి జోలికి రాడు. కొన్నిసార్లు సాతాను చేత గాయాలమయమై సాతాను యొక్క ఉరిలో నుండి బయటకు వచ్చి దేవుని కొరకు ఎదగాలని, దేవుని కొరకు ఎగరాలని ప్రయత్నం చేస్తామే, మన దగ్గరికే వాడు వస్తాడు. మనమే వాడికి కావాలి. వాడు బుట్టలో పడే వరకు నిన్ను వెంటాడి వెంటాడి పట్టుకుని బుట్టలో పడేస్తాడు. దావీదును కూడా బుట్టలో పడేశాడు. దావీదు బుట్టలో పడటానికి ఎరగా ఉరియా భార్యను బెత్షెబాను వాడుకున్నాడు. దావీదుకు సోమరితనం కలుగజేసింది. సోమరితనం అనేటువంటి పొరపాటు, మొదటి పొరపాటు ఏంటి? సోమరితనము కూడా పొరపాటే. సోమరి వెతుకుతాడంటే కానీ వాడికి ఏమీ కూడా దొరకదంట. సోమరి వాడి గురించి ఏమన్నాడు దేవుడు? సోమరి చీమల యొద్దకు పోయి అరే బుద్ధి తెచ్చుకోరా, జ్ఞానం తెచ్చుకోరా అన్నాడు. ఎందుకంటే ఏ కాలంలో సంపాదించుకోవాలో ఆ కాలంలో సంపాదించుకొని చక్కగా లోపల స్టోర్ పెట్టుకుని, ఇలాంటి వర్షాకాలం వచ్చినప్పుడు బయటికి రావడానికి అవకాశం లేనప్పుడు లోన దాచుకున్నటువంటి పదార్థాలను తింటది. మనకి ఎంత జ్ఞానం ఉంది, కానీ ఈ రోజు ఆ రోజు దులిపేయటమే. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె బ్రతకటం మనం నేర్చుకోవాలి. అందుకని ఒక చిన్న జీవితం మనల్ని పోరుస్తున్నాడు. చీమ సోమరి కాదు, మనం సోమరులంట. సోమరివాడి చేను ఎలా ఉందంట? అందరి చేలు బాగా పండి అంట. సోమరివాడి చేలు ఏం పంట వచ్చిందంట? ఆ దూలకొండ చెట్లు, గచ్చపాదలు, ముళ్ళ చెట్లు మలిచినాయి అంట. ఎందుకనో మనోడు దున్నలేదుగా,
ఏమనుకుని ఉంటాడు? దున్నే ఉంటుందిలే అనుకుంటాడు. తర్వాత విత్తనం నాటలేదుగా, నాటుకునే ఉంటుంది అనుకోండి. కళ్ళగా అంటున్నాడు ఇంటి దగ్గర కూర్చుని. అందరు రైతులు వెళ్తూ ఉంటే నా చేను కూడా అలా ఉందనుకున్నాడు. కానీ కోతకాలం పోయితే ఆ కోతకాలాన దూలగుండ చెట్లు, గచ్చ పొదలు, ముళ్ళ చెట్లు మలిచినాయి అంట. వాటిని కోసుకొచ్చుకుని ఏం చేసుకుంటాడు? ఏం చేసుకుంటాడు? ప్రయోజనకరమేనా? నిష్ప్రయోజనకరమైనటువంటి పంటను సోమరువాడు చూశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వసంతకాలమందు రాజులందరూ యుద్ధమునకు బయలుదేరు సమయంలో దావీదు యోవాబును అతని వారిని, అంటే యోవాబును కొంతమంది సైన్యమును ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా యుద్ధ భూమికి పంపాడు. సమూయేలు గ్రంథము 2వ గ్రంథము మొదటి 4 వచనాల్లో ఈ విషయాన్ని మనం చూస్తాం. వసంతకాలమున చదువునాన. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు వారినందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి చేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. చాలు. అంటే యుద్ధ భూమిలోకి రాజు వెళ్ళలా. మీకు చాలాసార్లు చెబుతాను, మనం చదరంగం చెస్ ఆట ఆడతాం. చెస్ ఆట ఎంతమంది తెలుసు? స్టూడెంట్ చదువుకున్న వాళ్ళకి తెలుసు చెస్ ఆట. రాజు చనిపోయిన తర్వాత ఎంతమంది బ్రతికుండా ఓడిపోయినట్టే అర్థం. అంటే ప్రత్యర్థి ఎప్పుడు కూడా రాజును చంపాలనే ప్రయత్నం చేస్తాడు. ఎలిఫెంట్ని తోలుతాడు, క్యామిల్ని తోలుతాడు, అలాగే హార్స్ని తోలుతాడు, ఒక్కొక్కసారి సిపాయిని కూడా తోలుతాడు, దాని మీదకి పంపుతూ ఉంటాడు. అంటే రాజుకు చెక్కు పెడతాడు. మన ప్రత్యర్థి ఏం చేస్తాడంటే రాజు ప్రాణాన్ని కాపాడుకోవటానికి తప్పుకుని ఇదవుతాడు. ఒకసారి రాజు చిక్కిపోయాడంటే, రాజు చచ్చిపోయాడంటే ఇక ఆట అయిపోయినట్టే. ఎవడైతే ఎదుటివాడి యొక్క రాజును చంపుతాడో ఆ గేమ్లో వాడు విన్నర్, గెలిచిన వాడు అవుతాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజు లేని యుద్ధము అది యుద్ధము కాదు. యుద్ధమునకు రాజు ముందు ఉండాలి. కానీ ఈ రాజు ఇంత యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు, చిన్న వయసులోనే గొల్యాతును కొట్టినటువంటి వాడు. దావీదంటే చుట్టుపక్కల దేశాల వారికి సింహస్వప్నం అంటాం. దావీదు వస్తున్నాడంటేనే శత్రు యొక్క గుండెల్లో గుబులు బయలుదేరింది. ఇలాంటి వ్యక్తి యుద్ధానికి పోలా, కానీ దేవుడు విజయం ఇచ్చాడా? రబ్బా పట్టణాన్ని పట్టుకున్నాడంట. యోవాబు పరివారము ఇలాంతా. కానీ ఇతనేం చేస్తా ఉన్నాడు? తాను మాత్రం యుద్ధభూమికి పోకుండా యెరూషలేములో నిలిచిపోయాడు. ప్రియమైనటువంటి వారలారా, మనము లోకంలో యుద్ధం చేయట్లేదా? నరుల కాలము యుద్ధ కాలం వంటిది కాదా? మనం ఎవరితో ఫైట్ చేస్తున్నాం? సాతానుతో నిత్యము ఫైట్ చేయట్లేదా? కనుక యుద్ధ భూమిలో ఎప్పుడు విశ్వాసి ఉండాలి. విశ్వాసికి ప్రతిరోజు ఫైటే. ఎవరితో ఫైట్ అంటే లోకముతో, పాపముతో, సాతానుతో ఫైటే. నేత్రాశ 3 ఉన్నాయి కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. అవి ఎక్కడుండి? మన శరీరంలోనే ఉన్నాయి. అంటే శత్రువు ఎవరయ్యా అంటే మన శరీరమే మనకి శత్రువు. అంటే ప్రతిరోజు మన శరీరంతో మనం పోట్లాడాలి. తర్వాత మన ప్రత్యర్థి అయినటువంటి శాతాలతో మనం పోట్లాడాలి. అయితే ఈ యుద్ధవీరుడు యుద్ధ భూమికి పోకుండా యెరూషలేములో నిలిచిపోయాడు. రెండో వచనం చదవద్దు, కానీ అక్కడ ఏం జరిగిందంటే, ఒకానొక దినమున ప్రొద్దుగుంకిన వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరు మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీని చూశాడంట. స్నానము చేసేటటువంటి ఒక స్త్రీ తన కంట పడిందంట. యుద్ధానికి పోతే ఈ విపత్తు తప్పేదే. యుద్ధానికి పోయినట్టయితే ఈ విపత్తు తప్పేదే. ఎందుకంటే ప్రజలు ప్రశంసించేవాళ్ళు. రాజు కూడా ఉన్నారు, యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో గెలిస్తే రాజుకే కదా క్రెడిట్ వచ్చేది. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, భౌతిక సంబంధమైనటువంటి ఆ శత్రువును గెలిచాడు, ఆ శత్రువును జయించాడు. కానీ చూడండి, తన మనస్సును జయించలేకపోయాడు. తన మనసే
తనకు శత్రువైంది, తన కన్నే తనకు శత్రువైంది, తన శరీరమే, తన శరీర కోరికే తనకు శత్రువైంది. దాన్ని జయించలేకపోయాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యుద్ధ భూమిలో నువ్వు నిలబడాల్సిందే. ప్రతి రాజుకి ఏదో శత్రువు వచ్చినప్పుడే యుద్ధం ఉంటుంది. మనము రాజులమైన యాజక సమూహము, మనకి ప్రతిరోజు యుద్ధం ఉంటుంది కనుక ఈ యుద్ధ భూమిలో మనం నిలబడవలసిందే. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. అయితే అతడు మేడగది మీద తిరుగుతూ కిందకలా చూసినప్పుడు ఒక స్త్రీ స్నానము చేయు స్త్రీని చూశాడట. చూడటం అనేది సర్వసాధారణమే. తర్వాత అతడు చేసిన పని ఏమిటయ్యా అంటే 3వ వచనం చదువుతున్నాను. ఆమె సౌందర్యవతి అని దావీదు చూచి ఒక దూతను పంపి ఆమె హిత్తీయుడైన ఉరియా భార్య అని తెలుసుకొని, చూడండి ఏం చూశాడంట, సౌందర్యవతి. సౌందర్యవతి దీన్ని చూసి చాలామంది పడిపోతున్నారండి. కొంతమంది అందగాళ్ళమని అందగత్తెలమని వారికి ఉన్నటువంటి సౌందర్యాన్ని ఎరగా పెట్టుకొని వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. ఉరియా భార్య తప్పు కాదు. ఒక ఆయన అన్నాడు ఉరియా తప్పు ఉందన్నాడు. ఏం తప్పు ఉందంటే స్నానం గది కట్టుకునేటప్పుడు పైకప్పు వేసుకోవాలని తెలియదా అన్నాడు. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సాంప్రదాయం. టెక్నాలజీ వచ్చే మొన్నటి వరకు కూడా తాటాకు దడులు ఉండేవి. అవునా? తాటాకు దడులు ఉండేవి, దానికి పైకప్పు ఉంది. అంటే మానవుడిగా పుట్టినప్పుడు ప్రతి వ్యక్తికి కామన్ సెన్స్ ఉండాలి. ఎదుటివారి భార్యను ఆశించకూడదని లేఖనం చెప్పటం లేదా? ఏదో కంటపడింది అంతే, అరే అని పక్కకు రావాలి దావీదు. కానీ ఏం చేశాడు? ఆమె సౌందర్యాన్ని చూశాడు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ప్రియమైనటువంటి వారలారా, కనుక ఆ తర్వాత ఏం చేశాడు? ఇన్ఫర్మేషన్ లాగాడు. అంత అందగత్తె యవతి అంటే ఎవతో కాదు, దూతను పంపితే ఎవతో కాదయ్యా, అసలు నీ కొలువులోనే ఉన్నాడు ఉరియా, అతని భార్య. ఆహా, నా కొలువులో ఉండవాడు భార్యనా? అయితే నీవు పోయి ఆమెను నా కొరకు తీసుకురమ్మన్నాడు. చూడండి, ఒక సోమరితనం ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితికి దావీదుని తీసుకుని వస్తుందో, ఈ అభిషక్తుడు పడిపోవటానికి శాటాను ఎలాగా వలపన్నిందో చూడండి. ఒక్కోసారి 4 దిక్కులు వలపన్ని పట్టి ఉంటుంది సాతాను. అంటే ఒక దిక్కును దొరకపోయినా ఇంకొక దిక్కునైనా నువ్వు పడిపోతావు. ఒక ట్రైల్కి పడిపోకపోయినా 2వ ట్రైల్లో అయినా పడిపోతావు. అంటే నిన్ను పడగొట్టేవాడుకు వాడు వల విసురుతూనే ఉంటాడు. ఏదో ఒక రోజు పడతావు, జాగ్రత్త. అంటే సాటాను వలలో ఉరిలో పడకుండా ఉండాలంటే ఎంత టెక్నికల్గా మనం బ్రతకాలో ఒకసారి ఆలోచన చేయండి. అభిషక్తుడు దిగజారిపోతున్నాడు. అభిషక్తుడు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నాడు. అభిషక్తుడు ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతూ ఉన్నాడు. అభిషక్తుడు తెలియకుండానే పాపంలోకి దిగజారిపోతున్నాడు. నేను పాపం చేస్తున్నాను, నా ఆలోచన, నా చూపు పాపపు చూపు అయింది, నా తలంపు పాపపు తలంపు అయింది, నేను చేయకూడని పని చేస్తున్నాను, నేను ఆజ్ఞను మీరుతున్నాను అని అనుకునే లోపే అన్నీ కూడా అయిపోయినాయి. 4వ వచనంలో చూసినట్లయితే దూతలను పంపి ఆమెను తన యొద్దకు రప్పించుకొని ఆమెతో పాపము చేసినట్లుగా వ్రాయబడింది. ప్రియమైన వర్లారా, సోమరితనం తెచ్చినటువంటి తంట ఇది. విశ్వాస జీవితంలో మొట్టమొదటి పొరపాటు ఏంటంటే సోమరితనం. ఈరోజు ఆదివారం చికెన్ తెచ్చుకుని తిందాం, ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. ఈరోజు ఆదివారం సరదాగా షికారులకు పోదాం, సమయం ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఆదివారమేనా? ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఈ దినమే నీకు కావాలా? ప్రభువు నీకు ఆరాధన కొరకు ఏర్పాటు చేసిన దినమే నీకు సరదాలకు నిలయమా? నీ షికారులకు నిలయమా? నీ విందులకు, నీ విలాసాలకు నిలయమా? అది కాదే. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆదివారం దొరికితే ఆరాధన గుర్తురాదు, మన కార్యక్రమాలు గుర్తొస్తాయి.
అది సోమరితనం. నన్నైనా నిన్నైనా ఎవరినైనా వదిలిపెట్టరు. రక్షణ తీసుకున్న తర్వాత ఒక ఆదివారం మిస్ అవ్వటం అంటే అది ఎంతో ఇక తప్పనిసరైనటువంటి పరిస్థితి అయితేనే. చెప్పాను కదా, ఒక అమ్మగారి పేరు మార్గరెట్ అనేటువంటి ఆమె 84 సంవత్సరాలు విశ్వాస జీవితం. ఈ 84 సంవత్సరాల్లో ఆమెకు ఊహ వచ్చిన తర్వాత ఆదివారం ఎప్పుడు మిస్ కాలేదంట. ఒక క్రిస్టియన్ పత్రిక ప్రతినిధులు ఆమె దగ్గరికి పోయారంట. ఏమా, ఆదివారం నీకు ఏదన్నా విందులు ఇలాంటివి ఏమైనా జరగలేదా అని అడిగారంట. ఏం చెప్పింది? వచ్చినాయి, కానీ చర్చి అయిపోయినాక వెళ్ళాను అందంట. ఆ పెళ్ళిళ్ళు ఇట్లాంటివి ఏం చేసుకోలేదా? జరిగినాయి, మా ఊళ్ళు పెళ్ళిళ్ళు చాలా జరిగినాయి, చర్చి అయిపోయినాక వెళ్ళాను. మరణాలు ఇలాంటివి ఏం జరగలేదా? మరి ఆడికి తప్పనిసరిగా వెళ్ళాలి కదా. జరిగినాయి, చర్చి అయిపోయినాక వెళ్ళే. ఒకసారి ఆమెను చప్పట్లో కూడా అభినందించుదామా? ఇలాంటి విశ్వాసులు సంఘంలో లేవాలి. మొదటి ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి. వసంతకాలమున రాజులందరూ యుద్ధము చేస్తుండగా ఇతడు సోమరివాడై ఉన్నాడు. నిద్ర లేచిన తర్వాత ప్రార్థన చేయవలసినటువంటి దావీదు, దినమునకు 7 మార్లు స్తుతించే అనుభవం కలిగిన దావీదు, దినమునకు 3 మార్లు ప్రార్థించే అనుభవం గల దావీదు చతికిల పడ్డాడు, సాక్ష్యాన్ని కోల్పోయాడు. నరహత్య చేయటానికి మొట్టమొదట వ్యభిచారం చేశాడు. యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, వ్యభిచరించటమే పాపం కాదు కానీ ఆ చూపుతో చూడటమే పాపం అన్నాడు. దావీదు జీవితంలో చేసిన ఘోరమైన తప్పు. దావీదు 3 తప్పులు చేశాడు. ఇప్పుడు మనకు అవసరం లేదు కానీ వాటిలో ప్రధానమైంది ఈ తప్పే. అందుకే దేవుడు అన్నాడు, ఈ విషయంలో తప్ప దావీదు ఎక్కడా తప్పు చేయలేదన్నాడు. అంటే ఎందుకన్నాడు? అంటే దీనికి దావీదుకు పశ్చాత్తాపం దొరికిందా, క్షమాపణ దొరికిందా? కనుక భక్తులు పొరపాటు చేస్తున్నారు. ఆ పొరపాటుకి కారణం ఏమిటంటే సోమరితనం. నీ సోమరితనం కొన్ని పొరపాట్లకు కాలమవుతుంది. ప్రియుడు తలుపు తడుతూ ఉంటే లోపల ఏమంటుంది? నేను పాదాలు కడుక్కున్నాను, మంచం మీద కూర్చున్నాను, మరలా వాటిని మురిగి చేయనేలా. సోమరితనం. ఆయన పిలిచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పోయి తలుపు తీస్తే ప్రియుడిని కోల్పోయింది. నా అంశం కాదు కనుక నేను దాని జోలికి వెళ్ళటలేదు. కనుక ప్రియమైనటువంటి వారలారా, నీ చూపు విషయంలో జాగ్రత్త, నీ ఆత్మీయ సోమరితనం విషయంలో జాగ్రత్త. చాలామంది జోగిపోతూ ఉన్నారు. చాలామందిలో అలర్ట్నెస్ లేదు. ఆ స్పిరిచువల్ ఫిట్నెస్ అనేది తగ్గిపోయింది. దేవుని కొరకు ఆశ, ఆతృత, పరుగు తగ్గిపోతుంది. జాగ్రత్త సుమా. దావీదును ఆ రూపంలో నెట్టాడు సోమరితనాన్ని బట్టి. నిన్ను ఏ రూపంలో నెడతాడో కూడా తెలియదు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, పొరపాట్ల వలన వచ్చేటటువంటి ప్రతిఫలాన్ని మేము ధ్యానం చేశాం. దావీదు సోమరితనం అనేది అతని పతనానికి అయ్యా నా తండ్రి కారణమైంది. సొలొమోనులో ఉన్నటువంటి నేత్రాశ అనేది అతని దిగజారుడు మనస్సుకు అయ్యా కారణమైపోయింది. ప్రభు, వారిద్దరూ మా ఎదుట ఈరోజు అయ్యా నిలబెట్టారు. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు, వారి వలె తప్పులు చేయకుండా ఉండుటకే ప్రభు. వారంత జ్ఞానవంతులు కాదు, వారంత విశ్వాసవంతులు కూడా కాదు. ప్రభు దేవా, నా తండ్రి నాయన, మేము ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పులు తెలుసుకుని, పొరపాటు తెలుసుకుని మీ పాద సన్నిధికి వచ్చి పాప క్షమాపణ పొందుటకు కృప చూపండి. లైవ్లో వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాన్ని కూడా దీవించమని యేసయ్య నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.